ప్రైవేట్ వాహనాల్ని అందుబాటులోకి తీసుకొచ్చినప్పటికీ కూడా ఇబ్బంది తప్పేలా లేదు అంటూ కూడా మనకు అర్థమవుతోంది. రైట్, కరీంనగర్లో సిచ్యువేషన్ తెలుసుకుందాం. మా ప్రతినిధి భాస్కర్ మనకి లైవ్లో అందుబాటులో ఉన్నారు. భాస్కర్, సమ్మె ఏ విధంగా కొనసాగుతోంది, ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారు ప్రయాణికులు, పూర్తి డీటెయిల్స్ అండి. ఇప్పుడు విడుదలైన జేఈ మెయిన్ 2026 ఫలితాల్లో శ్రీ చైతన్య సంచలనం. తెలుగు రాష్ట్రాల నుండి 2 విద్యార్థులకు 300కి 300 మార్కులతో ఓపెన్ కేటగిరీలో 2 ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకులు సాధించిన దేశం మొత్తంలో ఏకైక విద్యా సంస్థగా శ్రీ చైతన్య రికార్డ్. అక్షయ, ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా 12 డిపోల్లో బస్సులు ఈ రోజు అర్ధరాత్రి నుంచి పూర్తిగా నిలిచిపోయిన సిచ్యువేషన్ ఉంది. అన్ని బస్సులు కూడా డిపోలకే పరిమితం అయ్యాయి. మనం ప్రస్తుతం కరీంనగర్ 1 డిపో ముందున్నాం. జిల్లా వ్యాప్తంగా బస్సులను అయితే తమ డిమాండ్లను పరిష్కారం కోసం బస్సులను నిలిపివేస్తూ సమ్మెకు వెళ్లారు కార్మికులు. జిల్లా వ్యాప్తంగా ఉన్న 3700 మంది కార్మికులు, 933 బస్సులు పూర్తిగా ఎక్కడికక్కడ నిలిచిపోయిన సిచ్యువేషన్ కనిపిస్తా ఉన్నాయి. మనతో పాటు జేఏసీ నేతలు వాళ్ళు అడిగి తెలుసుకుందాం. బ్రదర్, చెప్పండి, మీ డిమాండ్లు ఏంటో? మా డిమాండ్లు 32 డిమాండ్లతోటి మేము సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది. అందులో ప్రధాన డిమాండ్లు కాంగ్రెస్ పార్టీ అప్పుడే మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. ఆ 32 డిమాండ్లు 3 నెలల క్రితమే మేము 32 డిమాండ్లతో నోటీస్ ఇవ్వడం జరిగింది. ఆ రోజు పాకిస్తాన్ ఇండియా యుద్ధంతో ఉన్నది కాబట్టి మీరు కొద్ది సమయం ఇవ్వండి, మేము కమిటీ వేస్తున్నాం అని చెప్పి ఆ రోజు కూడా 4గురితో కమిటీ వేయడం జరిగింది. మరి ఆ కమిటీ వేసినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎలాంటి పురోగతి లేదు కనుక మేము మళ్ళీ సమ్మె నోటీస్ ఇచ్చి సమ్మెలకు వెళ్ళడం జరుగుతూ ఉన్నది. మరి నిన్న మీ నేతలు, మీ జేఏసీ నేతలు హైదరాబాద్లో నిన్న ఐఏఎస్ల కమిటీ వాళ్ళతో సమావేశం అయ్యారు. సమావేశమైన నేపథ్యంలో వాళ్ళు అక్కడ ఏం చెప్పారు? సమావేశం అవడం జరిగింది నిన్న సాయంత్రం 5 గంటలకు. వాళ్ళు కేవలం కాలయాపన చేయడానికి మాత్రమే తప్ప ఇది పరిష్కరించే దిశ లేదు. 4 వారాలు టైం అడిగినారు. 3-4 నెలల టైం ఇస్తేనే మీరు పట్టించుకోలేదు. ఇప్పుడు 4 వారాలు ఇస్తే ఎట్లా చేస్తారు? కనీసం సంవత్సరాలు 2019 నుంచి ఇప్పటి వరకు మళ్ళీ సమ్మె లేదు. 2019లో జరిగిన చారిత్రక సమ్మె తర్వాత మళ్ళీ సమ్మె జరుగుతున్నది ఇప్పుడే. అసలు ఎందుకు ఈ సమ్మెకి వెళ్లాల్సి వచ్చింది? ప్రభుత్వం మాది ప్రజాప్రభుత్వం అని చెప్తుంది కదా. మేము ఇప్పుడు 2019లో యూనియన్లు పోయినాయి. అప్పుడు కేసీఆర్ గారు వచ్చేసి మొన్న రీసెంట్గా 2023లో ఆయన పోంగా ప్రభుత్వంలో అప్పుడు విలీనం కాదు అని చెప్పిండు. పోయే ముందు గెజిట్ ఇచ్చిపోయిండు. ఓన్లీ అపాయింటెడ్ డేట్ ఇస్తే అయిపోతుండే. అప్పుడు ఎలక్షన్ డేట్ వచ్చిందని ఇవ్వలేదు. అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం, ప్రతిపక్షంలో ఉన్న రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పిండు, మేము రాగానే మీకు విలీనం చేస్తాం, పేరు యూజన్ చేస్తాం, అన్నీ మేము చేస్తాం, మా కార్మికులారా మాకు మద్దతు ఇవ్వండి అని చెప్పి ఆ రోజు కోరినారు. మేము అదే సమస్యలను ఈరోజు మీ ముందు పడుతున్నాం. ఒకవేళ కనుక మీకు ఆర్థికపరమైన ఇబ్బందులు ఉంటే కొన్ని సమస్యలు పక్కకు పెట్టండి. మరి మిగతా యూనియన్ ఇవ్వడానికి ఏ సమస్య మీకు? దానికైతే ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నాయి కదా. కాబట్టి వాళ్ళు ఏ యూనియన్ ఒక 32 డిమాండ్ ఇచ్చినాం, 5 డిమాండ్ తీస్తాం, 25 డిమాండ్ తర్వాత మాట్లాడదాం, కమిటీ వేద్దాం అన్నారు. ఏ డిమాండ్ తీర్చకుండా కాలయాపన చేయడానికి, కేవలం కాలయాపన చేయడానికి అర్థమవుతుంది. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో కార్మికులు మొత్తం ఎంప్లాయీస్ కేవలం స్వచ్ఛందంగా మాత్రమే సమ్మె చేస్తున్నారు. యూనియన్ లేవు, ఏం లేదు. స్వచ్ఛందంగా కార్మికులు సమ్మెలోకి దిగారు. యూనియన్లకు అతీతంగా ఉన్నారు. యూనియన్లను ఇవ్వాలని చెప్పేసి వాళ్ళైతే డిమాండ్ చేస్తూ ఉన్నారు. యూనియన్లు ఇవ్వడానికి ఏం అభ్యంతరం, ఆర్థికపరమైన ఏ అంశం అడ్డొచ్చింది, మేము హక్కుల కోసం పోరాడే యూనియన్లు ఇవ్వాలని చెప్తున్నారు. అయితే పోలీసుల దగ్గర కూడా మనం విజువల్లో గమనించవచ్చు. పోలీసులు దగ్గరగా ఉండి డిపోల నుంచి కొన్ని బస్సులను అయితే బయటకు తీసుకొస్తున్నారు. దీనిపైన ఇక్కడ మరో జేఏసీ నేత ఉన్నాడు, ఆయన అడిగి తెలుసుకుందాం. పూర్తిగా పోలీస్ పహారాలో బస్సులను అయితే డిపో బయటికి తీసుకొస్తున్న సిచ్యువేషన్ మనం విజువల్లో గమనిస్తూ ఉన్నాం. దీన్ని కార్మికులు అడ్డుకునే ప్రయత్నం కూడా చేస్తా ఉన్నారు. మనతో పాటు ఒక జేఏసీ నేత ఇక్కడ ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. బ్రదర్, చెప్పండి, డిపో నుంచి బస్సులు బయటకు వస్తున్నాయి కదా, మీరేమో నిలిపేస్తున్నారు? దీంట్లో కండక్టర్, డ్రైవర్ ఎవరు లేరు, కండక్టర్ లేరు. ఓన్లీ మగవాళ్ళకు ఆడవాళ్ళకు ఫ్రీ పెట్టి అట్టే మావి కావాలని నడిపిస్తారు బండ్లను. దయచేసి మేము గవర్నమెంట్ ఒకటే కోరుకుంటాను, మా దయచేసి మమ్మల్ని ప్రభుత్వం విలీనం చేయాలని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. అంతే, మాకు ఎలాంటి పెద్ద కోరికలు ఇవ్వండి. మేము మా జీతాలు సరిపోతలేవు, మేము చేసే పని ఎక్కువైతుంది, మా పని ఒత్తిడి పెరుగుతుంది. దయచేసి మమ్మల్ని, మేము చేసే పని 10-19 గంటలు పని చేస్తున్నాం సార్. దయచేసి మమ్మల్ని కాపాడండి సార్. మేము మీకు ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు, మీరు ఎలా చెప్తే అలా వింటాం సార్. దయచేసి మమ్మల్ని కరుణించి మాకు ఈ సమస్య పరిష్కరించాలని కోరుకుంటున్నాం సార్. తాము ప్రభుత్వం చెప్పినట్టు వినడానికి సిద్ధంగా ఉన్నాం. మనం విజువల్లో గమనించవచ్చు. ఇక్కడ బస్సును నిలిపివేస్తా ఉన్నారు. ఇంతకు ముందే ఒక యాక్సిడెంట్ జరిగింది అలుగునూరు వద్ద. అనుభవం లేని డ్రైవర్ను ఆర్టీసీ అధికారులు బలవంతంగా పంపడంతో అలుగునూరు దగ్గర ఒక యాక్సిడెంట్ అయింది. 2 ప్రాణాపాయ స్థితిలో ఉన్న సిచ్యువేషన్ కనిపిస్తా ఉన్నది. ఇక్కడ కూడా యూనియన్ నేతలు ఒక వాగ్వాదానికి దిగుతున్న పరిస్థితి కనిపిస్తా ఉన్నది. బస్సును పోలీస్ పహారాలో బయటకు తీసుకొస్తున్న పరిస్థితిని మనం విజువల్లో గమనించవచ్చు. ఇక్కడ వాళ్ళతో వాగ్వాదానికి దిగుతా ఉన్నారు. ఇక్కడ మనం విజువల్లో గమనించవచ్చు. ఇక్కడ వాళ్ళతో కార్మికులు వాగ్వాదానికి
దిగుతా ఉన్నారు. సమ్మెలో ఉన్నప్పుడు బస్సు ఎలా వెళ్తుందని చెప్పేసి కార్మికులు వాగ్వాదానికి దిగుతున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉన్నది. పోలీస్ పహారాలో పూర్తిగా బస్సుల్ని బయటకు తీసుకొస్తున్నారు. ఇంతకు ముందే అలుగునూరులో ఒక యాక్సిడెంట్ జరిగింది. తమ డిమాండ్లను పరిష్కరించాలని చెప్పేసి మేము న్యాయంగా సమ్మెకు వెళ్తున్నాం. సమ్మె అనేది కార్మికుల హక్కు. ఈ హక్కును అమలు చేయడం కోసం మేము సమ్మెలోకి వెళ్తున్నాం. మేమేమో శాంతి భద్రతలకు విఘాతం కలిగించట్లేదు కదా అనేది కూడా కార్మికులకు వైపు చెప్తా ఉన్నారు. మనతో పాటు ఒక కార్మికురాలు ఉన్నారు. అమ్మ, చెప్పండి మీ డిమాండ్లు ఏంటి? మా డిమాండ్లు ఏంటి సార్? మేము ప్రభుత్వం అంతకుముందు చెప్పినాయే కదా మేము కోరుకునేది. విలీనం ఒకటి కావాలి, యూనియన్ల పునరుద్ధరణ కావాలి, మాకు పిఆర్సీలు ఇవ్వాలి, అంతే సార్. అంతమించి మేము 3 తప్ప మాకు ఏం అవసరం లేదు. ఈ 3 ఇస్తే మేము సంతోషంగా ఉంటాం. మేము ఆ మహిళలము మేము ఎంత ఇబ్బంది పడుతున్నాం. డ్యూటీలో కాళ్ళు ఇడుచుకొస్తానే మహిళలు మందిలో నడవాలంటే 120 మంది 130 మంది ఎక్కుతుంటే కాళ్ళు ఇడుచుకొస్తాయి. నొప్పులు వస్తున్నాయి మేడం. తెల్లారి లీవ్ ఇవ్వమంటే లీవ్ ఇయ్యేది. 12-1 దాకా డ్యూటీలు చేయమంటది. రాత్రి 12-1 మేము జేబిఎం వాటికి టైం లేదు. అవి ఎక్కడ ఆగిపోయేది తెలియదు. జేబిఎం బండ్లు ఆ ఛార్జింగ్ ఎక్కడ ఆగిపోయేది తెలియదు, ఎక్కడ ఎట్లుండేది తెలియదు. అయినా మేము ఆ డ్యూటీలకు పోతున్నాం. డ్యూటీలకు పోయి కూడా 12-1 ఇంటికి వస్తాను మేము. నేను ఒంటరి మహిళను. రాత్రి 1 నేను ఇంటికి పోవాలా? రాత్రి 1 ఉన్న పరిస్థితి ఏంది? మళ్ళీ ఏమన్నా మాట్లాడితే ఇంక్రిమెంట్లు బ్యాగ్ చేస్తాను. ఏంది సార్ మా పరిస్థితి? ఇప్పుడు నీ చెప్పినందుకు కూడా నన్ను ఎట్లా దృష్టిలో పెట్టుకుంటారో నాకు అదే భయం అవుతుంది. కార్మికులు మేము ప్రశ్నిస్తే ఇంక్రిమెంట్లను బ్యాక్ చేస్తా ఉన్నారు. ఒకవైపు కార్మికుల హక్కుల కోసం మేము పోరాడుతున్నామని చెప్పేసి వాళ్ళు చెప్తున్న సిచ్యువేషన్ అయితే ఇక్కడ కనిపిస్తా ఉన్నది. అక్షయ, మొత్తం కరీంనగర్ వండిపో వద్ద మాత్రం ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నదని చెప్పవచ్చు. అటు పోలీసులు బస్సులు బయటకు తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నారు, ఇటు కార్మికులు అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని అయితే వాళ్ళు కోరుతా ఉన్నారు. ఓకే భాస్కర్.